అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఎంతెంతో జ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. విషయ సేకరణ చేసుకుంటూ వస్తున్నాం. అవునా? సో, మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క వ్యూ అంటే ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరి దృష్టి వారి పట్ల, ఆ కంప్లీట్ మ్యాన్ పట్ల ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతోంది? మరి వారు నేర్చుకున్నవి ఏంటి? మరి వారి జీవిత లక్ష్యాలు ఎలా మారాయి? అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ధ్యాన మార్గంలోకొచ్చాక ఒకలాగుంటుంది. రాకముందు ఒకలాగా ఉంటుంది. అవునా? మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక మరి మన గురువు గారైన పత్రి గారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము కూడా. సో మరి ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలేమన్నా ఉన్నాయా? మరి నేర్చుకున్న విషయాలని మరి ఎంతవరకు వీరు పంచుతున్నారు? పంచుతున్న జ్ఞానంతోనే మనం ఎంతో ఆనందాన్ని పొందుతుంటాం. ఎన్నెన్నో మలుపులు మన జీవితాల్లో మార్చుకుంటూ వచ్చుంటాం. అవును కదూ! మరి ఇవాళ కూడా ఒక మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి గుంటూరు నుండి. మరి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కార్యక్రమానికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో మరి మేడం 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు స్వాగతం. ప్రియాంక గారు. వెల్కమ్ అండి. వెల్కమ్. థాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ మేడం. యెస్ మేడం. నమస్తే. థాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రియాంక. నేను కర్ణాటక నుంచి ప్రస్తుతం నేను బెంగుళూరులో ఉంటాను. ఓకే. నేను 2016 నుంచి మెడిటేషన్‌కొచ్చాను. దానికన్నా ముందు నాకు సార్ ఎలా పరిచయం అయ్యారు? నేనెలా సార్‌ని ఆహ్, ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది కదా! మీరు ఇన్ని ఎపిసోడ్స్ చూస్తున్నారు కదా! వింటున్నారు కదా! ప్రతి ఒక్కరి లైఫ్‌లో సార్ ఏదో ఒక ఆహ్, మ్యాజిక్ మెమరీ క్రియేట్ చేసుంటారు. నా లైఫ్‌లో కూడా నేను స్పిరిచువాలిటీకి రాడానికి ఆ సిట్యుయేషనే నాకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది అని నేను భావిస్తాను. మెడిటేషన్ ముందు ఒకరోజు ఏమైందంటే అదే కొట్టూరు అని వేశారు కదా! అది నా ఇన్‌లాస్ ఊరు. అక్కడ పిరమిడ్ భూమి స్థాపన ఉన్నిందనమాట. అంటే పిరమిడ్‌కి ఒక స్థలం చూసారు. ఆ పూజ కోసం భూమి స్థాపన కోసం వస్తున్నారు అని మేము బెంగుళూరు నుంచి వెళ్ళామనమాట. సార్ వస్తున్నారు అని. నాకు తెలీదు ఎవరు పత్రిజీ ఎవరు? ఎలా ఉంటారో? తను తెలీదు. గురువు అని మాత్రం తెలుసు. ఓకే. ఆ రోజు వచ్చారు. ఫుల్ హడావిడి మా ఇంట్లో. ఎంతమంది వచ్చారు అండ్ ఆ సార్ ఉంటే ఒక వైబ్, ఆ ప్రిపరేషనే వేరే ఉంటుంది కదా! మా ఇంట్లో కూడా అలాగే ఉండిందనమాట. తను అంతా భూమి పూజ వచ్చారు, చేశారు. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకివ్వలేదనమాట. ఓకే. నేను ఎందుకు నాకివ్వలేదు అప్పుడు మెడిటేషన్ కన్నా ముందు ఈ చిన్న విషయమే ఎంత పెద్దగా అనిపిస్తూ ఉంటుంది కదా! అరే! ఎందుకు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎంతో హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆలోచించాననమాట. ఆ తర్వాత మళ్ళీ భోజనానికని ఇంటికొచ్చారు. ఇంటికొస్తే అంతా భోజనం అంతా అయింది. అంతా వడ్డించారు. టీ కావాలి అని సార్ చెప్తే నన్ను పంపించారనమాట అంతా. "పోయి టీ పెట్టరా సార్‌కి టీ కావాలి" అనంటే, నేను పోయి పెడుతున్నాను. ఓకే. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అట్‌లీస్ట్ టీ పెట్టేకి అదైనా వచ్చింది కదా! నాకు తెలీదు ఎవరని. జస్ట్ నాకు ఆ అవకాశం వచ్చిందని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు హ్యాపీనెస్ అయిందో ఐ రియల్లీ డోంట్ నో ఆ రోజు. టీ పెడుతూ ఉన్నాను హ్యాపీగా నాకు అవకాశం వచ్చింది అని. ఇంకా సార్ వెళ్ళిపోయారు. చెప్తున్నారు, "లేదు సార్‌కి టీ వద్దంట. వెళ్ళిపోతున్నారు రా" అని. మళ్ళీ అదే బాధ. ఏంటిది ఇంత ప్రేమగా టీ పెడుతున్నాను కదా! టీ కూడా ఆహ్, ఇవ్వలేకపోయాను అని. ఆ రోజు ఇంకా మా ఇంటి ముందు నించొని అందరూ బాయ్ చెప్పక నించున్నామనమాట. సార్ కార్‌లో పోయి కూర్చున్నారు. ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నారు. వైట్ కార్‌లో నాకు గుర్తుంది ఇంకా ఆ సీన్. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ లైక్ 10 ఇయర్స్ ఇప్పుడు. అది నేను మీట్ అయ్యి సార్‌ని. అది ఇంకా ఫ్రెష్ మెమరీ అనమాట. ఇంకా సార్ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని నాకు ఇట్లా రా అని అంటున్నారనమాట. నాకు తెలీదు నన్ను పిలుస్తున్నారేమో. నేను అటు ఇటు చూస్తా ఉన్నా ఎవరినో పిలుస్తున్నారులే అని. నువ్వే రా అన్నారు. అండ్ ఆ 10 స్టెప్స్ ఉంది కదా! నా డోర్ నుంచి ఆ కార్‌కెళ్ళే వరకు దట్ ఈస్ ద వెరీ లాంగెస్ట్ జర్నీ అని నాకనిపిస్తుంది. బికాజ్ ఫుల్ ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో అందరూ ఎవరైనా చూస్తే పిచ్చి పట్టిందేమో ఈ అమ్మాయికి అనుకుంటారేమో. ఏడుస్తూ ఉన్నాను, షేక్ అవుతున్నాను. జస్ట్ రా అని పిలిస్తేనే అంతగా ఫీల్ అవుతున్నాననమాట. అక్కడికెళ్ళి నించున్నాను. నా చెయ్యి పట్టుకొని సార్ నాకు ఇప్పుడు కడుపు బాలేదు. అంటే నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను టీ పెడుతున్నానని ఆయనకి తెలీదు. ఓకే. ఆయనకెలా తెలిసిందో ఐ డోంట్ నో. సెకండ్ థింగ్ నేను బాధపడుతున్నానని కూడా ఆయనకి తెలిసిందేమోలే ఇట్లా చెయ్యి పట్టుకొని,
చిన్న పిల్లలకి ఇప్పుడు మా బాబు ఏమైనా ఏడిస్తే నేను ఓదారిస్తాను కదా! ద సేమ్ థింగ్ నాకు చెప్తున్నారు. కడుపు బాలేదు. అందుకే టీ వద్దన్నాను. మళ్ళీ ఇంకోసారి నేను టీ తాగుతాను. గుర్తుపెట్టుకో నీది నాది టీ పెండింగ్ ఉంది అని చెప్పినారనమాట. ఫుల్లు ఏడుస్తా ఉన్నాను. మాటలు రావట్లేదు. ఇప్పుడు కూడా తలుచుకుంటే నేను ఎందుకు ఏడ్చానో లిటరల్లీ ఐ డోంట్ నో. ఆ ప్రేమను ఆహ్, అన్‌కండిషనల్ లవ్ అంటారు కదా! మేబీ అదే ఫస్ట్ టైమ్ నేను ఫీల్ అయ్యానేమో. ఆ సార్‌తో ఉన్నప్పుడు. ఇది చూడండి ఇప్పుడు కూడా తెలుసుకుంటే ఐ ఫీల్ సో ఓవర్‌వెల్మ్డ్ అది. ఆ ఇన్సిడెంట్ తెలుసుకుంటే. సంథింగ్ నా ఇన్‌సైడ్‌లో ఏదో తను కొ ఏదో ఇట్లా షేక్ చేసి బయటికి తీశారేమో ఆ రోజు. సో, దట్ ఈస్ ద మూమెంట్. అండ్ నేను ఎన్ని రోజులు అది ఆలోచించాను తెలుసా? ఒక మనిషి ఎవరో స్ట్రేంజర్‌తో ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతారు? అన్‌కండిషనల్ లవ్. మనం ఆడవాళ్ళు ఎప్పుడు అడుగుతాం కదా! అన్‌కండిషనల్ లవ్, అన్‌కండిషనల్ లవ్ అని. అది ఈ మీరేం చెప్పారు కదా! కంప్లీట్ మ్యాన్ ఆయన నుంచే అట్లా వస్తుందేమో. వేరే వాళ్ళ నుంచి అది రాదు కదా! అండ్ దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్ నాకు. అరే! ఇలా ఉండాలి కదా! ఎంత ప్రేమగా ఎవరు ఎట్లా ఉన్నా కూడా స్ట్రేంజర్‌తో కూడా ఎంతగా ప్రేమతో ఉండాలి అని ఆ బెంచ్ మార్క్ ఓకే. ఇలా ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ ఇన్సిడెంట్ అయినాక ఐ వాస్ వెరీ టచ్డ్ అండ్ ఇంప్రెసివ్. సో, మా అత్తగారు చెప్పారు, "లేదు యూ షుడ్ స్టార్ట్ మెడిటేటింగ్ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు కదా!" అని. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా వెరీ మిరాక్యులస్ జర్నీ. ఆ సార్‌ని మీట్ అయినందుకో ఏమో తెలీదు. ఆ తర్వాత రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నా లైఫ్‌లో. సో, ఒక 25 ఇయర్స్ నేనెలా ఉన్నానో, నెక్స్ట్ వచ్చే నా లైఫ్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ నేను. సో, నన్ను చిన్నప్పటి నుంచి చూసి, ఇప్పుడు చూసిన వాళ్ళు అడుగుతారు, నువ్వేనా? నువ్వేనా?" అని అడుగుతారు. బికాజ్ నా అన్ని Bluetooth mode mid. ప్లీజ్ బీ ఆన్ మ్యూట్ అండి. యాహ్! సో, ఒక హ్యాపీగా ఉండడానికి అవసరం ఉండకూడదో అవన్నీ నాలో ఉండేయన్నమాట. భయము, కోపము, ఒక తీరని బాధ అండ్ ఏమోనంటే ఎక్కువ చేసేదాన్ని నేను. దేనికోసం చేసేదాన్ని ఐ డోంట్ నో. సమ్‌వాట్ అటెన్షన్ కోసమో, ప్రేమ కోసమో ఆహ్, ఐ వాస్ వెరీ చేసింగ్ అన్నమాట. అండ్ మాట్లాడాలంటే కూడా నాకంత భయముండేది. సో, ఏమనుకునేవాళ్ళు తెలుసా? నాకు మాట్లాడాలంటే భయము. అందుకే ఊరికే ఉండేదాన్ని. కానీ అందరూ ఏమనుకునేవాళ్ళు ఇతనికి యాటిట్యూడ్ ఎక్కువ. అందుకే సో, అలా నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళే కాదు. ఆల్‌మోస్ట్ స్కూల్‌లో కూడా ఐ డిడ్ంట్ హాడ్ ఎనీ ఫ్రెండ్స్. ఇంట్లో కూడా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ చైల్డ్‌హుడ్. అంతా కలిసి ఎట్లా అంటే నాకు ఇంకా గుర్తుంది. ఒకసారి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆ రోజు ప్రేమ్‌నాథ్ సార్ ఉన్నారు. స్టార్టింగ్ డేస్‌లో. మై సోల్ వాస్ లిటరల్లీ ఇట్ వాంట్ టు గో. అంతగా బాధ, ఒక లైఫ్ అంటేనే మెస్. నా సోలే ఇంకా వదిలి వెళ్ళిపోదామని రెడీ అయిపోయిందనమాట. సో, అంతగా ఉన్నంత నన్ను ఈరోజు నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందని నేనే చెప్తుంటాననమాట నా హస్బెండ్‌కి. అరేయ్! ఒక టైంలో ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించేసింది తెలుసా? ఆ చేసింగ్ ఆగిపోయింది. నేను మొన్న కూడా మా ఆయనకి చెప్తున్నాను. ఏమో లైఫ్ ఎంత బావుంది. ఆ చేసింగ్ లేదు. ఏదో ప్రశాంతత. ఆఫ్టర్ 35 ఇయర్స్ ఐ యామ్ ఫీలింగ్ థిస్ అంటే అది అంతా నాకు పత్రిజీ ఇచ్చిన గిఫ్ట్. ఆ ప్రీషియస్ గిఫ్ట్ నా లైఫ్‌లో. అండ్ అదైనాక నా ప్రెగ్నెన్సీ వెరీ ఈజీ ప్రెగ్నెన్సీ. అండ్ నా బాబు వచ్చినాక కంప్లీట్ షిఫ్ట్ నా ఎనర్జీస్‌లో. మేబీ వాళ్ళు మమ్మల్ని పుష్ చేయడానికి ఏదో ఇస్తారనుకుంటా. మనం పేరెంట్స్ అయ్యి ఇచ్చేది అయిపోయింది అది. ఇప్పుడంతా వచ్చే పిల్లలందరూ దే ఆర్ లైక్ హైయెస్ట్ బీయింగ్స్ వాళ్ళు. సో, వాళ్ళు వస్తే వాళ్ళొక్కటే కాదు మమ్మల్ని కూడా సెట్ చేసేస్తారు అనేకి నేనే గ్రేట్ ఎగ్జాంపుల్. సో, మా బాబు వచ్చినాక ఇంకా 2, 3 ఇయర్స్ అయినాక యాక్చువల్ నా స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయింది. కోవిడ్ టైమ్‌లో నేను పత్రి సార్‌ని ఒక 2, 3 టైమ్స్ అంతే మీట్ అయ్యాను కానీ, నా లైఫ్‌లో ప్రతి ఒక్కటి మార్చుకునేకి పత్రి సార్ నుంచి వచ్చిన గైడెన్సే నాకు హెల్ప్ అయింది ఎంత. ఎన్నో మెసేజెస్ ఎప్పుడు లోగా ఉన్నా కూడా నాకు పత్రి సార్ వాయిస్ వినిపించేది. లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు కనిపించేది ఒక వైట్ లైట్ కింద దిగి వస్తుంది. స్టెప్స్ దిగి వస్తున్నట్టు. నాకు ఫుల్ ఫేస్ కనిపించేది కాదు ఫిజికల్ ఐస్‌తో. పత్రిజీ వైట్ అండ్ వైట్ కుర్తా యేసుకొని ఆ గడ్డం నాకు కనిపించేది.
ఒకసారి ఇలాగే తెలుసా మనకి ఉంటాయి కదా! ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని మెడిటేషన్ చేసినా కూడా వన్స్ విల్ ఫీల్ లైక్ వి ఫీల్ వెరీ లో. నాకెవ్వరు లేరబ్బా! ఏంటిది నేనింత లోన్‌లీ చేసేసారు నన్ను. బికాజ్ నాకు ఏ సపోర్ట్ లేదు. ఫిజికల్ ఏ సపోర్ట్ లేదు. ఐ ఫీల్ వెరీ లోన్‌లీ అని ఆ రోజు కొట్టూరులో ఉన్నాను. ఎవరు లేరు ఇంట్లో. వీడు ఆడడానికి పోయాడు. ఎవరు లేరు. నేనొక్కటే సోఫా పైన కూర్చున్నా. నాకు సీరియస్‌లీ నాకు అక్కడ స్టెప్స్ నుంచి ఒక వైట్ బీయింగ్ నడుచుకుంటూ వస్తా ఉన్నారు. నాకు భయం. చూసేకి భయం. చూసేకి భయం. ఇట్లాగే కూర్చున్నాను. చూడలేదు కదా! ఇంకా వాయిస్ నాకు వినిపిస్తుంది. అవును. "నువ్వు ఒంటరి దానివా? ఆర్ యూ లోన్‌లీ" అన్నాను. "అవును. నాకు చాలా లోన్‌లీ ఫీల్ అవుతుంది" అంటే, "వెనక తిరిగి చూడు" అంటే, వెనక చూస్తున్నాను. పెద్దగా పత్రిజీ కూర్చున్నారనమాట. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది కదా! అంత పెద్దగా ఉన్నారు. సో, ఇప్పుడు చెప్పు ఆర్ యూ రియల్లీ లోన్‌లీ అని. ఇంకా మా మాటలు లేదు. బికాజ్ ఫిజికల్‌గా నేను చూస్తున్నాను కదా! సో, ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో, ఎప్పుడైతే రియల్లీ మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా! పత్రిజీ మీ వెనకనే ఉంటారు. అండ్ నాకు ఆ రోజు చూపించారు తెలుసా? నువ్వు మేబీ ఫిజికల్ వరల్డ్‌లో నీకు కనిపియట్లేదేమో, నీకు అనిపియట్లేదేమో ఆస్ట్రల్ లెవెల్‌లో నీ స్పిరిచ్యువల్ హయ్యర్ లెవెల్‌లో ప్రతి స్టెప్‌కి నీకు హయ్యర్ బీయింగ్ సపోర్ట్ ఉందని నాకు నా పాత్ చూపిస్తున్నారు. ఎలా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క టైంలో నాకు హెల్ప్ చేసేకి సిద్ధంగా ఉన్నారు అని. అండ్ ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంకా చెప్పలేదన్నమాట ఐయామ్ లోన్‌లీ అని. బికాజ్ అంత గ్రేట్ ఫోర్స్ నా వెనక ఉన్నప్పుడు ఎట్లా తెలుసా నా లైఫ్ లిటరల్లీ ఈజీ చేసేసారన్నమాట. నాకు ఏ టైంలో ఏ అవసరమో అది నా దగ్గర ఉంటుంది. ఏదో ఒకటి. అండ్ ఇంకో గ్రేటెస్ట్ లెసన్ నాకు ఏం నేర్పించారు సార్ అని అంటే, ఒకరోజు మెడిటేషన్‌లో కూర్చున్నాను. మెడిటేషన్‌లో కూర్చుంటే, "నువ్వు రాజయోగంలో ఉన్నావు. నువ్వు రాజయోగంలో ఉన్నావు" అని అన్నారు. నాకు తెలీదు ఏమని రాజయోగం అంటే. అండ్ చెప్తున్నారు, "నాకు చాలా హ్యాపీగా ఉంది నీ జర్నీ చూసి. కానీ నా కోరిక ఏంటో తెలుసా? ఏంటి అంటే పీఎస్ఎస్ఎం ఉంది కదా! ఇది ఒక అందరికి బునాదిలాగా ఉండాలి. అంటే బేస్‌మెంట్ లాగా స్ట్రాంగ్ ఆ బేస్ ఉండాలి. మీరందరూ ఈ పీఎస్ఎస్ఎంని దాటి మీ ఓన్ వేలో కొండంత పెరగాలనేదే నా ఆశ" అని. ఓకే. ఇది నాకు చెప్పింది 2019లో. ఓకే. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఏం చెప్పారు అని. కానీ నాకు ఆ వాయిస్ ఇంకా గుర్తుంది. ఎంత క్రిస్టల్ క్లియర్‌గా చెప్పినారు. ఆ తర్వాత 2022లో నేను సార్‌ని మీట్ అయ్యానన్నమాట. పిరమిడ్ వ్యాలీలో. అది కూడా ఎలా తెలుసా? సడెన్‌గా నాకు అనిపించింది నేను పిరమిడ్ వ్యాలీకెళ్ళాలి. ఓకే. స్ట్రాంగ్ మా ఆయనకి చెప్పాను వీకెండ్ ఉంది కదా! బాబుని నువ్వు చూసుకో. అప్పుడు ఇంకా నేను ఊర్లో ఉండేదాన్ని. బెంగుళూరులో ఉండలేదు. కోవిడ్‌లో అంతా షట్ డౌన్ కదా! నేను చెప్పాను మా ఆయనకి, "సరే నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటానంటే" ఆఫ్టర్‌నూన్ డిసైడ్ అయ్యి ఒక ఫ్రెండ్ ఎవరో దొరికారు వెళ్ళేకి. అండ్ నైట్‌కంతా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయానన్నమాట. పిరమిడ్ వ్యాలీకెళ్ళినప్పుడు తెలిసింది సార్ అక్కడున్నారు అని. నార్మల్‌గా వేరే వేరే చోట ఉంటారు కదా! నాకు అస్సలు తెలీదు. సార్ అక్కడున్నారు అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆ రోజు. నాకు సార్‌ని మీట్ అయ్యేకి కూడా ఛాన్స్ దొరికిందన్నమాట. అండ్ సార్ ముందర పర్సనల్‌గా కూర్చున్నాను మాట్లాడేకి. అండ్ సార్ చెప్పు, చెప్పు, చెప్పు అని అంటున్నారు. నాకొచ్చిన అన్నీ నేను చెప్పానన్నమాట. చెప్పి లాస్ట్‌కి అది కూడా సేమ్ ఏడుస్తూ ఉన్నాను. నాకు తీసుకెళ్ళిన అబ్బాయి, "అక్క ఎందుకక్క నువ్వు అలా ఏడుస్తున్నావు? ఏమైపోతుంది నువ్వు సార్ దగ్గరికెళ్తే" అంటే, "ఐ రియల్లీ డోంట్ నో. ఆహ్, నాకు అస్సలు కంట్రోల్ ఉండదు సార్‌తో వెళ్ళినప్పుడు" అని. అండ్ చెప్తున్నాను లాస్ట్‌కి ఒక వర్డ్ చెప్పాను నేను. "సార్ నాకు నా లైఫ్‌ని ఎంతో చేంజ్ చేసుకున్నాను. నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఎంతో మాస్టర్ కనెక్టివిటీ నాకిచ్చారు. స్టిల్ ఐ వాంట్ టు డూ మోర్. ఏదో చెయ్యాలనుంది. ఏం చేయాలో నాకు తెలియట్లేదు" అని అనేసానన్నమాట అంతే. ఇట్లాగే చూస్తున్నారు కళ్ళలో కళ్ళు. ఏం మాట్లాడలేదు. అదయినాక నేను పిరమిడ్ వ్యాలీలో పైన కింగ్స్ చేంబర్‌లో పోయి మెడిటేషన్ చేస్తా ఉన్నా. చేస్తా ఉంటే నాకు సార్ నుంచి వాయిస్ వినిపిస్తోంది. "నీకు ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ అన్నిటికి నేను ఆన్సర్ ఇస్తాను ఈరోజు" అని. దోస్ ఆర్ లైక్ ఎట్లా తెలుసా? అవన్నీ నాకు చైల్డ్‌హుడ్ నుంచి ఆహ్, నాకు అవి తింటాయంటారు కదా! అంటే చిన్నప్పటి నుంచి అవి లోపలే క్రిప్ చేస్తూ ఉంటాయి కదా! అలాంటి క్వెషన్స్ అన్నమాట.
నేను ఏ క్వశ్చన్స్ అని అడుగుతా ఉన్నాను, చెప్తున్నారు. ఈ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి అనుకుంటా. మేబీ నాకొక్కటా, ఐ డోంట్ నో. సో మనకి అనిపిస్తుంటుంది కదా, నా లైఫ్లో నేను స్ట్రక్ అయిపోయాను. ఐ ఫీల్ సో స్ట్రక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. నేను ఇది ఎక్కువ అనుకునేదాన్ని. ఓకే, చిన్నప్పుడు అనుకునేదాన్ని, మెడిటేషన్లోకి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏదో లైఫ్లో స్ట్రక్ అయిపోయాను అనిపిస్తుంది. అప్పుడు సార్ వాయిస్ నాకు గట్టిగా అనిపిస్తుంది, నో, యు ఆర్ నాట్ స్ట్రక్. ఇట్ ఈస్ అ డోర్వే ఫర్ యువర్ ఎన్లైట్మెంట్ అండ్ అసెన్షన్. నువ్వు ఏదైతే నువ్వు స్ట్రక్ అయ్యే అనుకున్నావు కదా, అది నీ స్ట్రక్ కాదు, అక్కడ డోర్ ఉంటుంది. అంటే నువ్వు ఏదో నేర్చుకునేది, ఏదో మార్చుకునే డోర్ ఉంటుంది. ఎప్పుడైతే అది నేర్చుకుంటావో, అది మార్చుకుంటావో, ఆ డోర్ ఓపెన్ అవుతుంది. వెరీ ట్రూ కదా. మనం ఒక రిలేషన్షిప్లో ఒకడేమో స్ట్రక్ అయిపోయామని అనుకుంటాము, కానీ నో, అక్కడ నేనేదో చేసేది ఉంటుంది, నేనేదో లెర్న్ అయ్యేది ఉంటుంది. అందుకే నాకు స్ట్రక్ అనిపిస్తుంది. సో అది దట్ ఈస్ అ డోర్వే ఫర్ యువర్ ఎన్లైట్మెంట్, అసెన్షన్ అని. అండ్ ఇంకోటి ఉంటుంది కదా, స్పిరిచువాలిటీలో అందరినీ చూస్తుంటాం, యామ్ ఐ డూయింగ్ ఎనఫ్? నేను చేస్తున్నాను, అందరూ ఎంత బాగా సెషన్స్ చేస్తున్నారు కదా, యామ్ ఐ డూయింగ్ ఎనఫ్? బికాజ్ నాకు బయటకు వెళ్ళే అవ్వదు, బాబు చిన్నోడు, సెషన్ ఆఫ్లైన్ సెషన్స్కి అవ్వదు, ఆన్లైన్ కూడా నా కమిట్మెంట్స్, ఇంటి పని అంతా ఉంటుంది. యామ్ ఐ డూయింగ్ ఎనఫ్ అంటే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్రేమగా చెప్తున్నారు. యు ఆర్ డూయింగ్ మోర్ దెన్ ఎనఫ్. యు ఆర్ డూయింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ దిస్ మూమెంట్ ఆన్ యువర్ ఛాలెంజెస్, ఆన్ యువర్ సర్కమ్స్టెన్సెస్. నీ ఎన్విరాన్మెంట్, నీ సర్కమ్స్టెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చూస్తే నువ్వు మోర్ దెన్ ఎనఫ్ చేస్తున్నావు అని. సో కంపేర్ చేసుకోవద్దు. నీ లైఫ్ డిజైన్లో నీకెంత ఇదవుతుందో అంత నువ్వు చేస్తున్నావు అని. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా, మనకి వేరే వాళ్ళగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మన కెపాసిటీ ఏముందో దాన్ని మనం చేస్తున్నాం కదా. ఫర్ దట్ ఓన్లీ దే ఫీల్ సో హ్యాపీ. ద ఆస్ట్రల్ మాస్టర్స్, పత్రిజీ ఏదైతే ఉన్నారో, దే ఆర్ వెరీ హ్యాపీ. మాకు ఇంకా సపోర్ట్ ఇస్తూ వెళ్తారు అనమాట. అండ్ ఇంకోటి ఉంటుంది కదా, ఐ నీడ్ మోర్ లవ్. నాకు ఇంకా ప్రేమ కావాలి, ఐ ఫీల్ ఐ నీడ్ మోర్ లవ్. అంటే దట్ ఈస్ ద ఛాలెంజ్ యూ హ్యావ్ కమ్ విత్. ఎవరికైతే ఇంట్లో కానీ రిలేషన్లో కానీ అంత ప్రేమ దొరకట్లేదు అంటే యూ హ్యావ్ కమ్ విత్ ద ఛాలెంజ్. మీరు ఎందుకు వచ్చారు అంటే, మీరు రిసీవ్ చేసుకోవడానికి రాలేదు, మీరు ఇవ్వడానికి వచ్చారు. అక్కడంతా డార్క్ ఉంది, యు ఆర్ ద లైట్ కదా. మీరు అక్కడ లైట్ లాగా వచ్చారు. నాకు లైట్ కావాలి అంటే, నువ్వు యు ఆర్ ద లైట్ ఆల్రెడీ. మీకు మీ చుట్టూ చీకటి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ యు ఆర్ బికమింగ్ అ లైట్ ఫర్ సో మెనీ. సో అదే ఆ రోజు చెప్పినారు, నువ్వు ఇక్కడ ఇప్పించుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చావు. సో ఎప్పుడు నువ్వు వెన్ యూ రీప్లేస్ ద వర్డ్ వాంట్ టు గివ్, దెన్ నీ లైఫ్ మారుతుంది. అప్పుడే నువ్వు ఆ ప్రేమని నువ్వు ఫీల్ అవ్వగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము కోపం పడి ఎవరినైనా తిట్టాలనుకుంటే మనమే కదా ఫస్ట్ ఆ యాంగర్కి గురి అయ్యేది కదా. మనం ఎంత కోపంతో వాళ్ళని ఇలా తిట్టాలి, అలా తిట్టాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు 100% లోపల మనం ఉంటుంది, ఒక 20% మనం ఆ కోపని ఇవ్వగలం కదా. అలాగే ప్రేమని కూడా అంతే. మీరు ఎప్పుడు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు కదా, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ఇట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో మీ ఫ్రెండ్కి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలీదు, యూ విల్ బి దట్ ఫీలింగ్ అల్వా కదా. మీరు ఆ ఫీలింగ్ లో ఉంటారు కదా. ద సేమ్ వే యూ స్టార్ట్ గివింగ్. సో దట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్ అని అన్నారు అనమాట. ఓకే, అండ్ ఐ ఫీల్ నో వన్ విత్ మీ. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. చిన్నప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. సో I feel no one with me sometimes అంటే, yes, it's when you use your mind to feel your life. అంటే ఎక్కువ నీ బుర్రని ఉపయోగించి నీ లైఫ్ ని చూస్తున్నప్పుడు నీకు ఎవ్వరు లేదు అని అనిపిస్తుంది కదా. కానీ ఇన్ దట్ కేస్ యూ రిలీజ్ అ థాట్ టు యూనివర్స్ టు సెండ్ సమ్వన్ అట్ దట్ మూమెంట్. సో అంటే ఎప్పుడైతే మీకు ఈ ఆలోచన వస్తుంది కదా, నాకు ఎవ్వరు లేరు అని అంటే, యువర్ ఎనర్జీస్ హ్యాస్ బికమ్ లో అని మీ మైండ్ పని చేస్తూ ఉంటుంది. మీరు అందుకే చూడండి, ఎప్పుడు మెడిటేషన్ ఎక్కువ చేసినప్పుడు మీకు ఇలాంటి థాట్స్ అస్సలు రావు. కావాలంటే యూ జస్ట్ అబ్జర్వ్. ఎప్పుడైతే 2 hours ఒక రోజు మెడిటేషన్ చేస్తుంటారు కదా, ఇవన్నీ అస్సలు రావు. మీ ఫుల్ ఎనర్జీ లో ఉన్నప్పుడే ఇలాంటి థాట్స్ వస్తాయి. అప్పుడే మీ మైండ్ కాన్షియస్ తో ఉన్నారు అని. సో అప్పుడు మెడిటేషన్ చేస్తే యూ రిలీజ్ అ థాట్ టు యూనివర్స్, ఐ నీడ్ సమ్వన్ టు హెల్ప్.
ఐ నీడ్ సమ్వన్ విత్ మై ఎనర్జీ ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మైండెడ్స్ తో మీరు కనెక్ట్ అయిపోతారు. సో అందుకు నా లైఫ్ లో ఇవన్నీ తెలుసుకున్నాక నాకు రియల్ ఫ్రెండ్షిప్ అని, రియల్ ఫ్రెండ్స్ అని నాకు దొరికింది 33 years లో. ఆఫ్టర్ 33 years ఎలా, వెన్ ఐ షిఫ్టెడ్ మై ఎనర్జీ, వెన్ ఐ షిఫ్టెడ్ మై కాన్షియస్, నేను ఎప్పుడు చేజింగ్ ఆపినప్పుడు నాకు రియల్ ఫ్రెండ్స్ నాకు లైఫ్ లో దొరికారు. అండ్ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, మనం ఎక్కడైనా బయటికి వెళ్తే మమ్మల్ని అడుగుతారు, మీరు ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని. అంటే అంత సింక్ లో, అంత మోటివేట్ చేస్తూ, ఎలా అంటే నేను చేజింగ్ స్టాప్ చేశాను అనమాట. చేజింగ్ స్టాప్ చేసి వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ కదా, అప్పుడు నాకు లైఫ్ లో రియల్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో వచ్చినారు. ఓకే. అండ్ యా, ఇంకోటి ఏమని చెప్తూ ఉంటారంటే, ఈ క్వశ్చన్ ఉంటుంది కదా, మన లైఫ్ లో సడన్ గా మనకి ఏ రీజన్ లేకుండా లోగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఇది నాకు రిపీటెడ్ గా అయ్యేదన్నమాట. ఏం లేదు, అంత బాగుంది, సడన్ గా చాలా బాధ. ఓకే. సో అప్పుడు ఏం చెప్పారంటే పత్రిజీ, ఎస్, దట్ ఈస్ ద టైం. మన ప్రీవియస్ బర్త్ నుంచి ఏదైనా ట్రామాస్, పెయిన్స్ ని మనం ఏదైనా తీసుకొని ఉంటే అది అలా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట, వెన్ ఏది లేకుండా. అప్పుడు ఏం థాట్ రిలీజ్ చేయాలి అని అంటే, ఓకే, ఈ బాధ ఏ జన్మలోదైనా కానీ ఇప్పుడు నా నుంచి, నా ఆత్మ మూలం నుంచి సంపూర్ణంగా విడుదలైపోవాలి అని చెప్పుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మన ట్రాన్స్ జనరేషనల్ ట్రామాస్ ఏదైతే క్యారీ చేస్తూ ఉంటామో అవి ఏదైతే సర్ఫేస్కి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఓకే. సో ఇది కూడా నాకు చాలా వర్క్ అయింది అనమాట. సడన్ గా ఆ బాధ వేసేది, భయం వేసేది, అదంతా తక్కువ అయిపోయింది ఎప్పుడైతే ఇలా నేను అనుకునేదాన్ని సార్ నాకు గైడ్ చేసినట్టు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యా, ఇది మనకు అనిపిస్తుంటుంది కదా, ఇది నాకు ఎప్పుడు అనిపించేదంటే, నేను నార్మల్ గా చదువు అయినాక నేను జాబ్ లో ఉన్నాను అనమాట 7 years. సో బాబు పుట్టినాకే నాకు నేను ఇంట్లో ఉన్నాను, అది పోస్ట్ ప్యాట్రమ్. అప్పుడు ఏమనిపించేది అంటే నేను జైల్లో ఉన్నానని అనిపించేది అనమాట. ఎందుకంటే ఎక్కడ బయటకు వెళ్ళేది బయటికి వెళ్ళేకి వదిలేవాళ్ళు కాదు, జాబ్ లేదు, నేను ఐడల్ గా కూర్చోలేదు ఎప్పుడు. అండ్ కోవిడ్ టైం ఉన్నప్పుడు కూడా నాకు బయటికి వెళ్ళడానికి అవ్వలేదు. నాకు అనిపించింది నేను జైల్లో ఉన్నానవ్వా, ఏంటిది అని. సో అప్పుడు ఏమని చెప్పారు తెలుసా పత్రిజీ, ఎస్, యు ఆర్ ద ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. నిన్ను ఖైదీగా చేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు, నీ ఆలోచనలకి తప్ప. సో యు ఆర్ ద ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. నాకు అనిపించింది, అవును కదా, నేనే ఆ లూప్ లో పడిపోయాను, నా థాట్ లూప్ లో పడిపోయాను, ఇక్కడ నన్ను ఎవ్వరూ ఆపలేదు, ఏం చేసేకి లేదు. దట్ ఈస్ ద రియలైజేషన్ మూమెంట్. అవును కదా, నేనే ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నానో అది నా థాట్స్ వల్లే అని. సో ఇలా ఎంత బ్యూటిఫుల్ గా నాకు క్వశ్చన్స్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసేసారు ఆ రోజు. అండ్ వాపస్ నేను ఇంటికి వచ్చాను. సో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ కాదు, నా లైఫ్ చేంజింగ్ హెల్ప్ అన్నమాట, క్వశ్చన్స్. బికాజ్ ఇది ఎవరికి అడగాలో తెలీదు. నేను నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఏ థాట్ అంటే, నేను ఎందుకు బతికున్నాను, నేను ఎవరికి యూజ్, అలా ఉండే నన్ను ఇలా ఒక్కటొక్కటే క్లారిఫై చేస్తున్న లైఫ్ లో ఎంతో హెల్ప్ చేశారనమాట. ఇవన్నీ నాకు లైఫ్ లెసన్స్. అండ్ నేను అడిగేదాన్ని, అందరూ హర్ట్ చేస్తారు కదా, నేను వాళ్ళలాగే బిహేవ్ చేస్తాను. మనకు అది ఉంటుంది కదా, వాళ్ళంతా అంటారు, నేను అనేస్తాను. దానికి ఎంత బ్యూటిఫుల్ గా నాకు ఆటో రేటింగ్ ద్వారా మెసేజ్ ఇచ్చారంటే, దివ్య చైతన్యం అని టైటిల్ అనమాట ఈ మెసేజ్ కి. తేనె హనీ తెలుసు, హనీ కదా, హనీ గురించి అనమాట. యా, తేనె వెనక ఎంత హింస దాగుంటుంది, అవును కదా, అది తీసేటప్పుడు ఎన్నో బీస్ చనిపోతాయి కదా. తేనె వెనక ఎంత హింస దాగున్నా తేనె తన తత్వాన్ని ఎన్నడూ విడలేదు, అవునా కదా. దాని వెనక ఎంత హింస ఉన్నా కూడా తేనె స్వీట్ గానే ఉంటుంది కదా, అదేమో కారంగా లేదా వేరే ఏదైనా ఉంటుందా, స్వీట్నెస్ కదా. సో అలాగే మధురమే తన గుర్తింపు. అలాగే ఏ పరిస్థితుల్లో వచ్చినా నీ తత్వాన్ని, నీ ఆత్మతత్వాన్ని ఎన్నడూ విడవకు. నీ అసలైన గుర్తింపు నీ రూపం నుంచో, నీ మాటల నుంచో కాకుండా నీ గుణాల నుంచి, నీ ఆత్మ గుణాల నుంచి గుర్తింపబడమే నీ అసలైన గెలుపు. అసలైన సార్థకత నీ జన్మకు. జన్మ మరణం నడుమ ఈ నాటకం నీ అద్భుతమైన ఆత్మ చైతన్యం నడిపించుతుంది.
నీ ఆత్మ గుణాలంటే ప్రేమతత్వం, క్షమాతత్వం, ఏకత్వం, దయాతత్వం. సో ఇలా నేను ఎప్పుడైతే రాంగ్ రూట్ లో వెళ్ళాలని ట్రై చేసినప్పుడు పదే పదే ఇలా నాకు చెప్పేవాళ్ళు అనమాట, నో దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్, దిస్ ఇస్ నాట్ యువర్ వే. సో ఎలా తేన తన తత్వాన్ని ఎంత కష్టం ఉన్నా తన గుర్తింపుని వదలలేదో, అలాగే నీ లైఫ్ లో నీ గుర్తింపుని, నీ తత్వాన్ని నువ్వు వదలొద్దు అని. అండ్ ఇదంతా అయినాక నేను వాపస్ వచ్చాను ఊరికి. వాపస్ వచ్చినాక నా మిడ్ నైట్ లో నాకు సడన్ గా, నేను క్వశ్చన్ అడిగాను కదా సార్కి ఆ రోజు, సరే ఇంత చేసినా కూడా, ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యి ఒకటొక్కటే తెలుసుకుని దిద్దుకున్నా కూడా ఇంకా ఏదో చెయ్యాలని ఉంది అని అన్నప్పుడు ఆ క్వశ్చన్ నా వాయిస్ నాకు వినిపిస్తుంది. సడన్ గా మెలకు వచ్చింది అనమాట. అండ్ సార్ వాయిస్ వినిపిస్తుంది, ఓకే నీకు ఏదైతే హెల్ప్ దొరికింది కదా మాస్టర్స్ నుంచి, అన్ని ఒకటొక్కటే స్టెప్ వైజ్, నాదంతా చూస్తే స్టెప్ వైజ్ అనమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ బాధ నుంచి ఎలా బయటపడాలి, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్టెప్ లోన్లీనెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, థర్డ్ స్టెప్ జెలసీ ఎందుకు వస్తుంది, ఫోర్త్ కోపం ఎందుకు వస్తుంది, ఇవన్నీ స్టెప్ వైజ్ నేను అంతా నేర్చుకుని అయినాక ఏమని చెప్పినారు తెలుసా సార్, ఇవన్నీ నువ్వు అందరికీ చెప్పాలి, నీలాగా ఎంతమంది ఉంటారు కదా. వితౌట్ అ సెకండ్ థాట్ ఐ సెడ్ ఓకే, ఎలా, హౌ. నాకు ఎప్పుడు ఏమొచ్చినా నేను హౌ అనేది ఎక్కువ అడుగుతాను అనమాట, ఎలా. సో ఎలా అన్నప్పుడు చిన్న చిన్న వీడియోస్ చేయాలి నువ్వు అని. ఐ సెడ్ ఓకే, ఎలా. సో ఇది నువ్వు కన్నడలో కన్నడ ఇస్ మై మదర్ టంగ్, ఓకే, కన్నడలో చేయాలి, అది కూడా సరే అన్న. ఇదేంటి ఆ టైం 12 o'clock 12:30 మిడ్ నైట్ లో పడుకుని లేసినప్పుడు సడన్ గా మెలుకొచ్చి ఫుల్ క్లారిటీ. అండ్ ఎలా అంటే నువ్వు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. నాకు తెలీదు ఎలా, పేరు అంటే స్పిరిచువల్ సీడ్ అని వచ్చింది. ఓకే అన్న, ఎలా ఓపెన్ చేయాలి, నాకు ఎట్లా నాకు తెలీదు ఏమని. 5 minutes లో నేను యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి స్పిరిచువల్ సీడ్ తో 2022లో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ. 3 years లో ఐ హ్యావ్ గోట్ సో మెనీ పీపుల్ ఎంత ప్రేమని ఇస్తారు అంటే, నేను ఏదైతే ప్రేమ కావాలి అని, ఇంకా ప్రేమ కావాలి అని రాశాను కదా, ఆ అన్కండిషనల్ లవ్ ఎంత మంది నుంచి నాకు అందుతుందో ఇప్పుడు. యా, సో ప్రతిసారి కూడా ఏ వీడియో వీక్లీ ఒక టాపిక్ వస్తుందన్నమాట. పొద్దున లేగానే ఫ్లో అప్పుడే అలా రాసుకునేస్తాను. సడన్ గా నెక్స్ట్ ఒక 2 hours లో వీడియో రెడీ అయిపోతుంది. అండ్ చాలా మంది ఏమని చెప్తారు, మేము ఇదే ప్రాబ్లమ్ లో ఉన్నాము, మీరు నా ఈ వీడియో ఇచ్చిన నాకు ఎంత హెల్ప్ అయింది అని. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ అ మీడియం. ఐఎమ్ లక్కీ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ. నాకు పత్రి సార్ ఇంతగా యాస్ట్రల్ గా, ఇంత బ్యూటిఫుల్ గా నాకు గైడ్ చేస్తున్నారు. ఎన్నో మెమొరీస్ సార్ తో. నేను పర్సనల్ గా 2-3 సార్లు మీట్ అయ్యాను, కానీ ఆ వాయిస్ స్టిల్ నాకు అలాగే ఉండిపోతుంది అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సార్ బాడీ వెకేట్ చేసే టైంలో కూడా నాకు ఆ రోజు అంత ఎక్స్పీరియన్స్ అనమాట. నేను పడుకున్నాను, సార్ వచ్చి నా పక్కన కూర్చున్నారు. నాకు ఫుల్ గుర్తుంది, నేను పడుకోలేదు, నేను ఫుల్ అవేర్నెస్ తో ఉన్నాను, కానీ నాకు మూవ్ అవ్వడానికి అవ్వట్లేదు. ఒక పిన్ పడితే ఎంతగా వినిపిస్తుందో అంత క్లారిటీతో ఉన్నాను, కానీ కళ్ళు తెరవడానికి అవ్వలేదు. అది ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ సార్ తో నాది సార్ది. అది మేబీ ఇంకో సెషన్ లో ఐ డెఫినెట్లీ షేర్ దట్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి పత్రిజీతో కనెక్టివిటీ ఇంకా ఎక్కువ అనమాట. తను అండ్ బాడీ వెకేట్ చేశారు కదా, నెక్స్ట్ డే బాబు చిన్నోడు, నాకు వెళ్ళడానికి అవ్వలేదు కడతాలకి. నాకు బాధేస్తుంది, ఏడుస్తూ తింటూ ఉన్నాను అనమాట. నేను చెప్తున్నాను, నాకు అవ్వట్లేదే, మిమ్మల్ని వచ్చి చూసెక్కానంటే పక్కనే కూర్చుని నాకు చెప్తున్నట్టు నాకేమనిపిస్తుంది తెలుసా, నేను ఇక్కడే పక్కనే నీ పక్కనే ఉన్నాను, నువ్వేమో ఎక్కడికో వెళ్తానంటావు కదా, నీ పక్కనే ఉన్నా, నన్ను చూడట్లేదు నువ్వు అని. అండ్ దట్ ద మూమెంట్ ఐ రియలైజ్, లేదు, హీఈస్ విత్ అస్. ఇప్పుడు కూడా నాకు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా నాకు క్లారిటీగా సార్ నుంచి ఆ గైడెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ యా, సో ఈరోజు నేను హ్యాపీగా ఇంత సంతోషంగా ఒక చేజింగ్ ఆపి ఒక పీస్ఫుల్ లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నానంటే అంత పత్రిజీ గైడెన్స్, వాళ్ళ హెల్ప్ వల్ల ఇదంతా జరిగింది.
నేను ఎంత పత్రిజీకి గ్రాటిట్యూడ్ చెప్పినా చాలా తక్కువే. ఎస్ ఎస్ మ్యామ్. యాహ్! సూపర్బ్ మ్యామ్. థాంక్ యూ. సూపర్బ్. యెస్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అండ్ అలాగే ఎంత చక్కగా పాయింట్ వైస్‌గా చెప్తూ వచ్చారు మీరు. ఎలాంటి మార్పులొచ్చాయి, ఏంటి అని చెప్పేసి. నిజంగా చాలా బావుంది. అండ్ మీరన్నారు కదండీ! ప్రేమ కావాలి. మీరన్నారు ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్పే ముందుగా. ఇది అందరికి కూడా యూజ్ అవ్వచ్చు. అందరిలో కూడా ఉండొచ్చు అని. యెస్. ఆఫ్‌కోర్స్ నిజంగా ఉంటాయి మేడం. ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ ఉంటాయి. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, మీరొకటి ఇరుక్కుపోయారు. ఐ మీన్ ఆహ్, ఆలోచనల్లో మీరు ఉండిపోయారు. ఇంక అదే పెద్ద ఇది మీకు వేరే ఏది కాదు అని చెప్పారు కదా! ఎక్సలెంట్ మేడం అదైతే గనక. సో, ఫ్రెండ్స్ చూసారు కదూ! ఎంత చక్కగా పాయింట్ వైస్‌గా మేడం గారు ఏం నేర్చుకున్నారు సార్ దగ్గర నుండి అనేది ఎంత చక్కగా రాసుకొని మరీ మనకు వివరిస్తూ వారి జీవితంలో వారికేం కావాలనేది ఒక క్లారిటీతో ఉన్నారండి. ఆ క్లారిటీ తెచ్చుకొని వారి అంతర్గతంగా మార్పులు తెచ్చుకున్నారు. సో, మేడం గారు ఇది కదా అండ్ విరబుడి మాస్టర్స్ ఇవన్నీ అంటే. నేను రాసింది కాదు. ఫోర్స్‌ఫుల్‌గా రాపించింది పత్రిజీ. ఫోర్స్‌ఫుల్‌గా రాయించిందంట ఇది యాక్చువల్‌గా యాహ్! రాయించారంట సారు. ఐ ఐ ఐ డోంట్ థింక్ ఐ కెన్. ఇది యాహ్! ఏదైనా ఒక 2020. పేపర్ యెస్. యాహ్! పేపర్ చూపించరా? ఆ! యాహ్! పేపర్ చూపిచ్చారా అని అడుగుతున్నారు. యాహ్! యాహ్! దిస్ అండ్ దిస్ బికాజ్ ఎంత ఇది మెసేజ్ వచ్చినాక నేను రాయకపోతే నాకు నిద్రొచ్చేది కాదు. యాహ్! హ్మ్. సో, మేబీ ఇప్పుడు ఇక్కడ అంతా చెప్పాలని లేదంటే గుర్తుండదు. ఎన్నో అట్లా అవును. మిస్ చేసేసాను. మేబీ అంత ఇవన్నీ స్టార్టింగ్‌లో. యాహ్! యాహ్! లేదు మేడం. ఇది నిజంగానే ప్రతి ఒక్కరికి అవసరం కూడా. యాహ్! తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఊరికే కూర్చొని రాసినా కూడా ఇంత నీట్‌గా రాయనేమో నేను. యాహ్! సీ యెస్. ఐ నిజంగా. హావ్ వెరీ లెస్ పేషెన్స్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా పర్సనల్ నాలెడ్జా మేడం? ఆర్ ఎనీ అంటే నాకు సార్ కనెక్ట్ అయ్యి నాకు వాయిస్ వినిపించేది సార్. లావణ్య మేడం తెలిసిన జర్నీలో లావణ్య మ్యామ్ విట్‌నెస్ సో మెనీ మెసేజెస్ అప్పుడు. సో, నాకు మెడిటేషన్‌లో అలా వాయిస్ వినిపించేది. లేదా రాయాలనిపించేది. బికాజ్ నా క్వాలిటీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఏది కూడా ఎక్స్‌ట్రా రాయలేను. ఈవెన్ బర్త్‌డే మెసేజ్ అయినా కూడా నేను గూగుల్‌లో సెర్చ్ చేసి పంపిస్తానన్నమాట. బికాజ్ నాకు ఓన్‌గా రాయడం రాదు. స్కూల్‌లో ఎంత చదివితే అంతగా చదివేదంతే. అంత రాసేది. సో, నా ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈవెన్ నేను కూడా షాక్ అన్నమాట. ఇవన్నీ నేను రాసానా అని. వావ్! నేను కాదు రాసింది. సమ్‌వన్ ఈస్ గైడింగ్ త్రూ మీ. యాహ్! యెస్. యాహ్! ఫ్రెండ్స్. సరే ఏదైనా అడుగుతారా మేడం గారిని? మీకు ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ కాలేదా మేడం? అంటే రిపీట్ అయినప్పుడు యాహ్! సో, ఏంటంటే మనమంతా హ్యూమన్ బీయింగ్స్ కదా! చాలా మందికి ఇది ఉంటుంది. ఓకే. మెడిటేషన్ చేస్తారు. వీళ్ళకి కోపం రాదు. వీళ్ళకి బాధ రాదు. బాధ వస్తుంది. కోపం వస్తుంది. కానీ ఫస్ట్‌కి 1 వీక్ లేదా 15 డేస్ తీసుకునేదాన్ని నేను ఏడ్చి ఒక ప్యాటర్న్ నుంచి బయటకొచ్చేకి. నౌ ఇట్ విల్ టేక్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. ఓకే. ఈవెన్ ఏడుస్తున్నా సడెన్‌గా ఆగిపోతుందన్నమాట ఏడుపు. నేను ఐ క్వెషన్ ఎందుకు ఏడుపు ఆగిపోయింది? ఆ బాధ తగ్గిపోయింది కదా! అని. దట్స్ హౌ గురు కృప ఉన్నప్పుడు, ఆ గురు మన వెనక ఉన్నప్పుడు హీల్ గైడ్. మన నుంచి అవ్వదు ఇవన్నీ. సమ్ గైడింగ్ ఫోర్స్. యెస్. అందులో మీకు పత్రి గారి దగ్గర నుంచి డైరెక్ట్ గైడెన్స్ దొరికింది మేడం. ఎక్కడి నుంచో కాదు. కదా! యాహ్! అది లక్కీ. యాహ్! యాహ్! కానీ యెస్. నాకు కూడా అండ్ అనిపిస్తుందన్నమాట చాలా సార్లు వీళ్ళందరూ పర్సనల్‌గా ఎంత మీట్ అయ్యారబ్బా! ఎంత బాగా మాట్లాడారు సార్‌తో టైమ్ స్పెండ్ చేశారో నాకు దొరకలేదు అని. దానికి కూడా క్వెషన్ ఆన్సర్ నాకు ఇచ్చారు తెలుసా? నేను చెప్పాను కదా! సార్ బాడీ వెకేట్ చేసే ముందు సార్ ఎంతో డిస్కషన్ చేశాము అని. ఆ రోజు నేను అడిగానన్నమాట. సార్ ఎంతమంది మీతోటి ఎంత బ్యూటిఫుల్‌గా టైమ్ స్పెండ్ చేశారో, నాలాగా చాలా మందికి ఉండిపోతుంది కదా! మీ గురించి విని మీతో టైమ్ స్పెండ్ చేయలేదు కదా! అని ఏమని చెప్పినారు కదా! తెలుసా? నాది నీది ఈ ఒక్క జన్మ సంబంధం కాదయ్యా! ఎన్నో జన్మలు. మేబీ పోయిన జన్మలో నువ్వంతా ఇప్పుడు నా దగ్గరే ఉన్నావు. ఈసారి వేరే వాళ్ళకి నువ్వు ఛాన్స్ ఇచ్చినావు అని. ఆ! బ్యూటిఫుల్. ట్రూ కదా! దట్స్ వై వి ఫీల్ సో కనెక్టెడ్ కదా! అవును. లేదంటే ఆ కనెక్షన్ ఎవరో స్ట్రేంజర్‌తో ఎలా కనెక్షన్ ఫీల్ అవుతుంది చెప్పండి? కెన్ వి ఫీల్ దట్ కనెక్షన్ విత్ ఎ స్ట్రేంజర్?
అందులో చూడగానే సార్‌ని చూడగానే అలా అనిపించటం అనేది అంటే we ఆహ్, have connected with from so many births. యెస్. Yeah. Yeah. సార్ అడగాలనుకుంటున్నారా? సో ఆ అనుభవం భలే ఉంది మేడం. వైట్ లైట్ వచ్చిందన్నారు. సో అండ్ మీకు ఆ సేఫ్ ఫీలింగ్ ఇచ్చారనమాట అప్పుడు అదేనా? True. Very true, sir. మనం ఎప్పుడు లో ఉన్నప్పుడు he makes sure that he is there. తను ఉన్నాడు అని. మీరన్నారు కదండీ! లోన్‌లీగా ఉన్నాను నేను. ఎవరంటే మీకు అండగా నేనున్నానని చెప్పేసి. యెస్. ప్రతి ఒక్కళ్ళం కూడా లోన్‌లీగానే ఫీల్ అవుతూ ఉంటాం. ఒకానొక సిట్యుయేషన్ కంపల్సరీ వస్తదది. ఎంత రైట్. మనకి పక్కన హస్బెండ్ ఉన్నా, పిల్లలున్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా చేసినా కంపల్సరీగా ఒక లోన్లీనెస్ వస్తది. యెస్. Yeah. నిజంగా సో ఇంకొక మాట చెప్పారు కదా! ఆ మనం లోన్లీగా ఫీల్ లోన్లీనెస్ అయినప్పుడు సార్ ఉన్నారని చెప్పేసి. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ ఏం రియలైజ్ చేపించారు అంటే నాకు, మనం ఎప్పుడు బాడీ కాన్షియస్‌లో ఉంటాం కదా! అప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతాం మేము. బికాజ్ నేను బాడీ అని బికాజ్ దట్ ఈస్ నాట్ అవర్ రియల్ ఐడెంటిటీ. నేను కాదు అది. వేరే ఎవరో అనుకున్నట్టుంటాను కదా! సో హ్మ్. ఎప్పుడైతే మన ఆ జర్నీ స్టార్ట్ అవుతుందో, నేను బాడీ నుంచి నేను సోల్ అని నేను తెలుస్తూ వస్తుంది కదా! ఆ జర్నీలో మీ లోన్లీనెస్ ఇట్ విల్ ష్రింక్. హ్మ్. బికాజ్ మీరే ఇన్ఫైనైట్ బీయింగ్ ఉన్నప్పుడు అండ్ ఏ హ్మ్. గైడెన్స్ కావాలో, ఏ ప్రేమ కావాలో మీకే మీ లోపల నుంచి అన్‌కండిషనల్‌గా వస్తున్నప్పుడు యూ డోంట్ ఫీల్ ఎనీబడీ. ఇంకా ఎవరు వద్దులేవ్వా అనిపించేస్తుంది ఒక టైంలో. నిజం. యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సేమ్. అంటే కొంచెం ఒక 10 years బ్యాక్ నుంచి అదే ఫేస్ చేశాను. ఒక ఫ్రెండ్ కూడా లేరు అది అని. ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. సో ఇప్పటికీ లేరు ఫ్రెండ్స్, అండ్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మేబీ ఐ నీడ్ టు లివ్ స్ట్రాంగర్ అని చెప్పి అర్థమైంది. సో దీనికి నాకు ఒక ఏం ట్రిక్ నేర్పించారు తెలుసా? బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ దట్ ఫేజ్. నాకు తెలుసు హౌ ఇట్ విల్ బి వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీబడి అని. సో అంటే ఆ బాడీ నుంచి సోల్ కి ఎలా కనెక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా చేపించారు అంటే, టైం ఉందా మ్యామ్? ఐ విల్ జస్ట్ ఇఫ్ నాట్. యాహ్! ప్లీజ్. యా. సో తన పేరు హర్ష గారు. ఆ! క్లోజ్ యువర్ ఐస్. యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. మీరే నౌ. జస్ట్ విల్ 2 minutes దిస్. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఇది నాకు తెలీదు. నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు రాంపా మాస్టర్ కనెక్ట్ అయ్యి ఇట్లా చేపించారు అనమాట. దట్స్ వేర్ ఐ ఫెల్ట్. మీ హార్ట్, యూ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. ఓకే, మీ కళ్ళు మూసుకోండి. ఓకే, మీ హార్ట్ బీట్ మీకు వినిపిస్తుంది కదా, మీకు యూ కెన్ ఫీల్ దట్ కదా. యా. ఎస్ ఎస్. సో you just imagine, even you just think that is your soul. Okay na, just ఒక పాయింట్ కి మాత్రం. ఓకే, సో మీ లైఫ్ లో మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, కానీ నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు కావాలన్నప్పుడు ఎవరు నాకు దొరకలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయరు. యా, అనిపిస్తుంటుంది కదా. నేను అందరికీ ప్రేమనిస్తాను, నాకెవ్వరు ఇవ్వరు. యా. సో మీ లోపలే ఉన్న మీ హార్ట్ బీట్, మీ సోల్ ఉంది కదా, దట్ ఈస్ యువర్ రియల్ ఫ్రెండ్. ఓకే, మీకే కష్టం వచ్చినా, ఏం నష్టం వచ్చినా, ఏం జరిగినా ఆ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. ఓకే, యువర్ సోల్ ఈజ్ యువర్ రియల్ మేట్. అంటే సోల్ మేట్ బయట ఎక్కడో లేదు, మేట్ అంటే ఫ్రెండ్. మీ ఆత్మనే మీకు నిజమైన ఫ్రెండ్. యు స్టార్ట్ టాకింగ్ టు ఇట్. సే హాయ్. హాయ్, ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. సడన్ గా మీకు ఇంట్యూషన్ వస్తుంది. ఇక్కడ సోల్ ఎట్లా మాట్లాడుతుందంటే అది మన వాయిస్ లాగా ఉండదు. సో యువర్ ఇంట్యూషన్ ఈజ్ యువర్ సోల్ లాంగ్వేజ్. ఓకే, సో మీరు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ మీ క్లోజ్ ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారో అలా మీతో మీరు కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉండండి. ఓకే, ఇలా జరిగింది, నాకు ఇలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు చెప్పొచ్చు, ఐఎమ్ సో హ్యాపీ టు కనెక్ట్ విత్ యూ. నువ్వు నాకు కనెక్ట్ అయినావా? మీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ ఆర్ నో? ఏమనిపిస్తుంది? I'm feeling relaxed and safe. దట్స్ వాట్. సో ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా ఒక 1-2 days లో క్రియేట్ దట్ కనెక్షన్ అన్నమాట. మీరు అడగొచ్చు, నిన్ను ఏ పేరు పెట్టి పిలవను అని. ఇట్ విల్ రిప్లై.
ఓకే. ఓకే. ఇంట్యూషన్ ద్వారా. సో ఇంట్యూషన్. మీరు ఒకసారి కనెక్ట్ అయితే యూ విల్ నెవర్ ఫీల్ లోన్లీ. బికాజ్ యూ హావ్ గాట్ అ ట్రూ ఫ్రెండ్ విత్ కనెక్షన్ విత్ యువర్ ట్రూ ఫ్రెండ్. ఎప్పుడైతే ఈ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీకు రియల్ ఫ్రెండ్స్ మీ లైఫ్ లోకి వచ్చే స్టార్ట్ చేస్తారు. ఓకే. ఓకే. బికాజ్ యు ఆర్ ఇన్ అ థ్యాంక్ యూ. ల్యాక్ ఫీలింగ్ కదా, నాకెవ్వరు లేదు అని. ల్యాక్ ఫీలింగ్ ఉన్నప్పుడు ల్యాక్ ఫీలింగ్ ఉన్న వాళ్ళే వస్తారు. అవును. వెన్ యు ఆర్ కంప్లీట్ అండ్ హ్యాపీ, అప్పుడు ఆ కంప్లీట్నెస్ తో ఉన్న వాళ్ళే మీ లైఫ్ లోకి వస్తారు. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ నాకు నేర్పించింది ఆ టైంలో. దట్ వాజ్ ఈజీ టు కోప్ అప్ విత్ ద లోన్లీనెస్. Yes. థ్యాంక్ యూ Thank you, సో మచ్. Harshil. Thank you, ma'am. Thank you so much. Yes, విన్నాం మేము కూడా మీ ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మేము కూడా విన్నాం మేడం. ఎస్, మీరు ఎలా చేయించారు మా అందరితో, నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. యా, సూపర్, ఎక్సలెంట్. అండ్ ఐ థింక్ అందరికి కూడా మీకున్న క్వశ్చన్స్ ద్వారా, మీరు ఇచ్చిన ఆన్సర్స్ ద్వారా ఇక్కడ ఆన్సర్స్ అందరికి వచ్చాయని అనుకుంటున్నాను. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much, ma'am. Yeah.